తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. నేను గీతాంజలి. 2026వ సంవత్సరంలో ద్వాదశ రాశుల వారి జాతక ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి తెలుసుకుందాం. వివరించేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు భారతీ శంకరపీఠం వ్యవస్థాపకులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతిమూర్తి అవధాని గురువు గారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురుగారు, వృశ్చిక రాశి వారికి 2026వ సంవత్సరం ఎలా ఉండబోతోంది వారి జాతకాలు? విశాఖపాదం, అనురాధ, జ్యేష్ఠాంచం, వృశ్చికం. మామూలుగా కూడా గతం గోష్ఠిన కర్తవ్యం అనుకుంటే జరగబోయేటువంటి రోజుల్లో మాత్రం వృశ్చిక రాశి వారికి మంచి జరుగుతుందమ్మా. మంచి కాదు, మంచే జరుగుతుంది. మంచి జరుగుతుంది అనడానికి మంచే జరుగుతుంది అంటే చాలా తేడా ఉంటుంది. మంచే జరుగుతుంది ఎందువల్లనంటే స్వతహాగా సాధు పురుషులు, యోగ పురుషులు, సత్పురుషులు, ధన్య పురుషులు ఎక్కువగా వృశ్చిక రాశిలో ఉంటారమ్మా. అంటే వృశ్చిక రాశిలో జన్మించిన వారికి ఎదుటి మనిషిని మోసం చేయడం పెద్దగా తెలియదు. తేలు కొండం కొట్టినట్టుగా గట్టిగా కనిపిస్తారు, కానీ మనిషిని మోసం చేయటం అనేటువంటి దానికి పెద్దగా అవగాహన ఉండదు. సాధ్యమైనంత వరకు నా పక్షాన్ని నేను వెళ్తా, నీ పక్షాన్ని నువ్వు వెళ్ళు, నీ పక్షానికి నేను రాను, నా పక్షానికి వస్తానంటే నిన్ను కాదను, నేను బొట్టు పెట్టి పిలవను, నువ్వు వస్తే ఆహ్వానిస్తా, నేనైతే నీ పక్షానికి రాను. అలా అని చెప్పి నిన్ను తేడాగా చూడను, నువ్వు నా మనిషివే అని అంట. నువ్వు నా మనిషిగా ఉండవో నీ ఇష్టం. నా మనిషిగా ఉంటే నా మనిషిగా ఉండేటువంటి ట్రీట్మెంట్ నీకు ఉంటుంది. నా మనిషిగా లేవు అయినప్పటికీ కూడా నేను నిన్ను నా మనిషిగా తీసుకుంటా కాబట్టి ఆ ట్రీట్మెంట్ అలానే ఉంది. నా వలన నీకు మంచి జరిగిందా లేదా అని పక్కన పెడితే చెడు మాత్రం జరగదు. చెడు జరగదు అంటే మంచి జరిగినట్టే. దాన్ని నువ్వు ఎలా తీసుకుంటావో అలా అని చాలా నియమ నిబంధనలతో ఉండేటువంటి విధానంలో వృశ్చిక రాశి వారు ఉంటారమ్మా. అయితే నేను రాశి ప్రభావమే చెప్తున్నా, ఇప్పుడు లగ్న ప్రభావాలు చెప్పట్లా. లగ్న ప్రభావాల్లోకి వెళ్తే దారుణమైనటువంటి తత్వం గల వ్యక్తులు కూడా ఉన్నారు. వాళ్ళ వల్ల కొన్ని జీవితాలు నడురోడ్డు మీద కూడా వచ్చేస్తాయి. అటువంటి తత్వం గల లగ్నాలు కూడా అందులో ఉన్నాయి. అది మనకది ప్రధానం కాదు. మన ప్రధానం వృశ్చిక రాశి. ఆ వృశ్చిక రాశి గురించి మనం తెలుసుకోవాలనుకుంటే అనురాధ అనుకుంటాం. అనురాధ అనేటువంటిది కంచి పరమాచార్య స్వామి వారి నక్షత్రం అండి. ప్రపంచంలో నలుమూలగా అనురాధ నక్షత్రం రోజు నాడు వేదసభ చేస్తూ ఉంటారు. అమెరికాలో కూడా అనురాధ నక్షత్రం వస్తే స్వామివారి పాదాలకి అభిషేకం చేసి వేదసభ చేస్తూ ఉంటారు. అలా సాధ్యమైనంత వరకు యోగ, దివ్య, ధన్య పురుషుల యొక్క తత్వాలు వృశ్చిక రాశిలో వెళ్తాయండి. అంటే నువ్వు నాకు ఏదైనా చెయ్యి, నేను చేయవలసిన మాత్రం ఖచ్చితంగా నీకు ఉపకారం చేసే వెళ్తా అనే తత్వం. లగ్నంలో జన్మించారా, నువ్వు నాకు ఏదైనా చెయ్యి, నేను నీకు ఎంత అపకారం చేయాలో అంతా చేస్తా. రాశికి లగ్నానికి పూర్తి యాంటీ. రాశిలో జన్మించిన వారేమో ప్రాణం ఇచ్చేస్తారు, లగ్నంలో జన్మించిన వారు ప్రాణం తీసేస్తారు అవసరమైతే. తత్వం మనం ఏం చేయలేము. ఒక్కొక్క లగ్నానికి ఒక్కొక్క తత్వం ఉంటుంది. ఈ రాశిని బట్టి వచ్చే లగ్నాన్ని అనుసరించి కూడా కర్మ ప్రారంభాలు ఉంటూ ఉంటాయి. కనుక ఏది ఎటు వచ్చినప్పటికీ కూడా వృశ్చిక రాశి వారు భగవతత్వంలో ఎక్కువగా ఉంటూ ఉంటారు. భగవతత్వాన్ని పెంపొందించే ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారు. అందులోనే ఒక చిన్న అధికారం కోసం కూడా ఎదురు చూస్తూ ఉంటారు. తప్పే ఉంది, 100 మందికి ఉపకారం చేస్తున్నావు కాబట్టి నీ గుర్తింపు నువ్వు కోరుకున్నావు. స్వతహాగా నువ్వు కోరుకోకుండా నీకు కొన్ని గుర్తింపులు వెతుక్కుంటూ వస్తాయి. దాన్ని మనం గుర్తించలేం. వీళ్ళ దగ్గర చిన్న చపల చెత్త ఉంది, చిన్నదనమాట. నువ్వు అక్కడికి రా, నువ్వు కూర్చో, మొత్తం నీ పేరు వచ్చేస్తుందనంటే అట్లా కుదరదు. నేను పేరు తెచ్చుకుంటా అంటారు ధర్మంగా. సరే, ధర్మంగా మొత్తం చేసిన తర్వాత క్రెడిట్ వేరే వాళ్ళకి వెళ్ళిపోతుంది. ఓకే,
అంత మెంటల్గా ఇబ్బంది పడిపోయి బాధపడరండి. ఓకే, బెటర్ నెక్స్ట్ టైం. అంతే. ప్రతిసారి అనుకుంటూ నెక్స్ట్ టైం. పాజిటివ్నెస్లోనే ఉంటారండి పాపం. కాబట్టి సాధ్యమైనంత వరకు గ్రహాలలో కూడా వాళ్ళని ఇబ్బంది వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వ్యక్తిని అంత పెద్దగా గ్రహాలు ఇబ్బంది పెట్టవు. ఒకవేళ ఏదైనా వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు అంటే మనుషుల వల్లనే ఇబ్బందులు పడతారు. నరదిష్టి, నరఘోష, ఏదైనా కొన్ని ప్రయోగాలు, మంత్ర ప్రయోగాలు చేత వల్ల ఉంటాయి. అటువంటి వాటి వల్ల మాత్రమే వారు ఏదైనా ఇబ్బందులు ఎదుర్కోవాలి. మినహాయిస్తే గ్రహ ప్రభావాల రీత్యా చాలా తక్కువ అనమాట ఇబ్బందులు ఎదుర్కోవటం. కాబట్టి ఎప్పుడూ బాగానే ఉంటారు. రుద్రుణ్ణి ఆరాధన చేస్తూ ఉంటే ఇంకా బాగుంటారు. ఓం నమో భగవతే రుద్రాయ, అంతే. రుద్రుణ్ణి ఆరాధన చేయటం అంటే ఏదో తెల్లవారుసిన 4 గంటలకు వెళ్ళి నీళ్ళలోకి వెళ్ళి ముక్కు మూసుకొని 3 ములుగులు మునిగి అక్కడి ఆ తడి బట్టలతోటి చెంబు నీళ్ళు తీసుకొని అలా దారంతా పూసుకుంటూ శివుని తీసి పోయటం కాదండి. అది అసలు ఆయన పట్టించుకోడు. నువ్వు నిద్రపోతున్నా సరే ఆ సమయానికి శివయ్యకి అభిషేకం చేయాలి, నాకు చేత కావట్లేదు, నా దగ్గర నీళ్ళు ఇవే, ఆయన శివయ్య నీకు నీళ్ళు పోస్తున్నాను అని సంతోషపడతాడు ఆయన. మనస్సు కాబట్టి మనస్సు పూర్తిగా అక్కడ పెట్టి లగ్నం చేసి ఓం నమ శివాయ, ఓం నమో భగవతే రుద్రాయ అంతా ధ్యానం చేసుకుంటూ ఉంటే వాళ్ళ జీవితం ఇంకా అద్భుతంగా ఉంటుందండి. అది పరిస్థితి. శివయ్య ఆరాధనే మరి ముఖ్యం. శ్రేయస్కరం. చక్కగా వివరించారండి. ధన్యవాదాలు గురుగారు.